అయితే మీరు అడిగిన క్రాబ్ భయంకరమైన క్రాబ్ నేనైతే ఇంతవరకు అది కాదు అప్పుడు ఎప్పుడో ఒకసారి మా మమ్మీ క్రాబ్ కర్రీ చేస్తే భయపడుకుంటా తిన్నా. అదిగా చిన్నదిగా అమ్మా దీని కాళ్ళు ఈ రెక్కలు ఉసిపోయినాయి. ఎలా ఇది ఏ జాతికి చెందిన పీత? నాదేందుకు కిందికి పైకి అయింది. ఇట్లా చూపి ఉల్టా ఏం చేసినావు అక్కిటిని ఉల్టా చూపి కూర చేయమి అంటే ఇట్లా చూపి ఏం తింటున్నావు? ఛాలెంజ్ స్టార్ట్ కాకముందే దాని ఊరిలో వస్తున్నాయి ఆల్రెడీ ఒక రెక్కడి. అయితే స్క్రీన్ పైన అడిగిన క్రాబ్ అయితే క్రాబ్ కర్రీ అడిగినారు మే. క్రాబ్ కర్రీ చేయని మా అక్కకి ఇస్తే కేఎఫ్సి చేసిన నా ఛానల్లో ఉందని చెప్పకు నువ్వు. అంటే మరి అన్ని మాకు పోడు ఆడికి మాత్రం ఫ్రీ కర్రీ చేస్తే ప్రమోషన్. కేఎఫ్సి చికెన్ ఎట్లానో కేఎఫ్సి అంటే క్రాబ్ తోనే కేఎఫ్సి క్రిస్పీ ఫ్రైడ్ క్రాబ్ అంట. కేఎఫ్సి అది దీని పేరు కూడా. అయితే మా అక్క కర్రీ చేయమి అంటే కర్రీ చేస్తే కనిపించదు ఆ కూర మసాలాల్లో ఇట్లా ఫ్రై చేసుకుందాం మంచిగా వాళ్ళకి తెలిసేలాగా ఉంటది. రెసిపీ కావాలా చూడమను. రెసిపీ ఈ రెసిపీ అంటే కావాలంటే మా అక్క ఛానల్లో చూడరి. ఏముందని ఇక్కడ జూనిక ఏ మస్తు చేసిందిరా. టేస్ట్ బాగుందిరా. నూనె లేసి ఎంచుంటామని వాళ్ళకి తెలుసు. అయితే తింటారా మమ్మీ కాళ్ళు కూడా? అన్ని తింటారు తినాలి. మామూలుగా జ్యూస్ ఉంటేనే అసలు స్టార్ట్ కూడా అనేది నేనేం తినలేదు. నవ్వుతున్నావు పక్కన. ఇది క్రాబ్ ఇదేంటిది ఏమంటారు దాన్ని? ఛాలెంజ్ చేయాలి అని చెప్పిన వాళ్ళకి ఇదిగో క్రాబ్ తీసుకోండి. ప్రత్యేకంగా చెప్తుంటాయి కదా అట్లానే. నేనైతే సెకండ్ టైం తింటున్నా. ఫస్ట్ అది కాదురా మామూలుగా పులుసు కూర చేస్తే మాత్రం రా ఇది మస్తు ఉంటది మమ్మీ. ఇట్లా పీల్చుకోవడం మంచి గుజ్జు వస్తుంది. రాదు ఫస్ట్ లో రాలే. తిందామా? అయితే నా బిడ్డ చేస్తది క్రాబ్స్ కర్రీ సూపర్ గా చేస్తది. రేపు చేసి పెడతాది. నేను క్రాబ్స్ 1 kg తెచ్చినాము. ఇది 3 మాత్రం ఇట్లా చేసింది. పెద్ద సైజ్ విదేశీ ఫ్రై చేసి నా ఛాలెంజ్ కి తెచ్చింది. మిగతా చిన్నవి దాపెట్టుకుంది. రేపు కూర చేసుకొని తింటది. దాని నుంచి 10 వీడియోలు తీస్తుంది. క్రాబ్ అలవడం ఎలా, మసాలా పెట్టడం ఎలా, అవన్నీ మా అక్క ఛానల్ కి అలవడం ఎలా, నేను వచ్చి క్రాబ్ తినడం ఎలా. ఈడు ఒక్కడు చాలు మమ్మీ నీది నాది ఇజ్జత్ తీయడానికి. సరే మీకోసం క్రాబ్ అని అడిగిన మీకోసం క్రాబ్ ఛాలెంజ్. అసలు చెప్పకుండానే నవ్వులేస్తారు మా అమ్మ మా అక్క. ఎట్లుంది? ఇవన్నీ తినద్దు అనుకుంటా. దీన్ని తినరు, తింటారు మన లోపల తినే ఇంకా నమ్ములు కూర్చొస్తారు. మామూలుగా అయితే టేస్ట్ నిజంగా మమ్మీ మామూలుగా అయితే ఆ జ్యూస్లో ఇట్లా ఆయన పిలవగానే మంచిగా వస్తుంది. కర్రీ వేస్తే జ్యూస్ లేదు. అబ్బా ఎంత కమ్మగుంది. పక్కకి రా. మా అక్క పిల్ల క్రాబ్ తీసుకుంది. కథలు పడకు, పిల్ల క్రాబ్ మమ్మీ కానీ తీసుకుంది. నాకెందుకు అక్క ప్రతిసారి ఇంత ఇస్తారు? నాది కూడా అంతంతనే కదరా. ఇంకో అక్క కాళ్ళు అయిపోయినప్పుడు అక్క మరి ఎప్పటి నుంచి తింటున్నాం వీడియో స్టార్ట్ అవ్వ. అప్పుడు నేను పొట్టు తిన్నా కొంచెం అంతా. క్రాబ్ గురించి అడిగిన వాళ్ళకే కాదురా నాకు కూడా మస్తు ఇష్టం. సూపర్ టేస్ట్ ఉంటుంది. అందులోను పీతల పులుసు ఉంటుంది. అది కింద అయిపోయింది. పళ్ళు పోతాయి మమ్మీ దాని తింటే. పళ్ళు పోయేటట్టు ఉంది అది గట్టిగా. అది గట్టిగానే ఉంటుంది. బా తినరా ఇప్పుడు అదైతే? బా మొత్తం కండ. అసలు తినేలా ఛాలెంజ్లు ఎందుకు పెడదామంటాడు మమ్మీ? పప్పి నీ ఫుడ్ ఛాలెంజ్ అన్నింటిలో కల్లా నాకు ఇదైతే మస్తు నచ్చింది. నాకు కూడా రా.
ఈ మధ్యలో బాగుంది అక్క. ఎవరు చెప్పినా క్రాబ్ ఛాలెంజ్ అని ఇంతసేపు ఈ మధ్యలో కాకుండా పక్కన చెత్త అంతది. కాళ్ళు కూడా మంచిగా ఉంటాయి నాన్న. పులుసులో బాగుంటాయి కాళ్ళు, టేస్టీగా, జ్యూసీగా. నాది అయిపోయింది. చాలా ఈజీగా చేసింది. నేనైతే ఛాలెంజ్ అదేలా మంచి టేస్ట్ ఎంజాయ్ చేస్తూ తింటున్నా. అయిపోయింది. ఆహా ఏమి రుచి. మన ఇన్ని ఛాలెంజెస్ నువ్వు ఫస్ట్ టైం అక్క వినడం. కథలు పడకు. ఏదో ఎన్ని విన్ అయినరా కానీ ఏంది ఎన్ని విన్ అయినా ఇప్పుడు నిజంగా విన్ అయిపోయినా అనుకుంటున్నా. ఏంది వీడియో స్టార్ట్ కాకముందు నుంచి నవ్వుతుంది మా అక్క. పొట్టు మాత్రమే తిన్నా, కథలు పడకు. ఇంకోటి మా అక్క ఎప్పటి నుంచో తిన్నది ఇది. నాకు తెలియదు అసలు ఇది ఎట్లా తినాలో కూడా తెలియదు. ఏది తినాలని ఆలోచించలేకపోయి మా అక్క అవి వీక్కొని తినేటివన్నీ తినేసింది. గెలిచింది కానీ ఆ గెలిచిందని వెనక కారణం ఏందనేది చెప్తున్నాను. బా ఇవి పులుసు వేసుకొని ఇది కూడా భలే ఉడికిపోయింది. మంచిగా ఉడికినాయి కదా మమ్మీ. వస్తుంది మా పొట్టున్నా కూడా మంచిగా ఉడికినాయి. పొట్టున్నా కూడా అంటే వాటిలో లేవు కదా. ఇగో ఫిష్ టైప్ ఉంది. అమ్మగా మస్తు టేస్ట్ ఉంది. వీటి లోపలిది కూడా ఉడికిపోయింది మంచిగా. టేస్ట్ కూడా బాగుంది కదరా. ఫిష్ లానే ఉంది. ప్రాన్ రొయ్యలాగా ఉంది. రొయ్యలానే ఉంటుంది మమ్మీ. టేస్ట్ అయితే నెక్స్ట్ లెవెల్. మాహం బాగా నచ్చింది. రొయ్య పీత అక్క తమ్ముడు. అయితే పేదలకాయ నా బిడ్డ చేసింటే తిన్నప్పుడు మస్తు కూడా విజయవాడ దానికి బలమ్మా. నిజంగా ఇట్లా నేను కూడా ఇదే ఫస్ట్ టైం ట్రై చేయడము, సీరియస్గా చెప్పాలంటే. కానీ నేను ఇందాకనే అనుకున్నా ఇకపై ఇట్లా కూడా వండుకోవచ్చు, అంత బాగుంది టేస్ట్ అనుకున్నాం. నేను తినేసాను నేను కూడా. వాళ్ళు మిగిలినాయి. ఇవన్నీ మిగిలినాయిరా. ఈడ 3 వీక్ పెట్టినావు, చేతిలో ఒక 4 పట్టుకున్నావు. ఏంటి పడేసేది? ఇవి పడేస్తారంట. చెప్పండి మీరు. ఇప్పుడు నేను నమిలి చూపియన్నారా? నువ్వు నవ్వుతావులే. అవును కానీ మన రాస్తాయి నువ్వు రాలే. చిన్నప్పుడు తమ్ముడికి లవ్ స్టోరీ ఏదో చెప్తాను చెప్పు వాళ్ళకి. చెప్పాలారా? నేను కూడా తెలుసుకున్నాను. నువ్వు అన్నావు కదా గుర్తు చేస్తున్నా. చెప్పొద్దని. అది కాదు మమ్మీ, చెప్పొద్దని నాతో పోయినసారి ప్రామ్ వేయించుకున్నాడు. అయితే నా కొడుకు ఈ నుంచి బ్లాక్ అయ్యిండు, అందుకని వాడు దించుకుంటా ఉన్నాడు. ఏం కాదు, అదే మస్తు అందం. వీడియోలో కూడా చూపించుకుంటుంటాడు. కానీ మన పని కోసం మనం వెళ్ళైనా కూడా మళ్ళీ మారిపోతుంటాం. అట్లా ఏముండదు వాళ్ళకి కూడా. నాకు అట్లా ఏం లేదు కానీ మన ఇల్లు కట్టినప్పుడు నేను ఎట్లయినామా. అవును మమ్మీ, నేనేదో మన పని చేస్తుంటే ఇంట్లో పడుకోను. కానీ మొన్న ఎండలకి మరి ఘోరంగా ఎండలేం తక్కువ. మేము మామూలుగా జూలైలో స్టార్ట్ చేద్దాం అనుకున్నాం వర్క్. ఏమో ఇక డబ్బులు ఉన్నాయి చేతిలో, స్టార్ట్ చేపిద్దాంలే అనుకోకుండా అది. మొన్న మా కూడా సర్వేని పిలిపిస్తాం మమ్మీ అని మొత్తం ఆడి పిలిపించిండు. ఇంకా ఆడి నుంచి ఇంకా మొత్తం స్టార్ట్ అయింది. అబ్బా ఇది వస్తలేదు, ఇది నీరపోటీ తిందామని నీకు పెద్దది. మొత్తానికి క్రాబ్ చేయించండు మా బాబు. టేస్ట్ అయితే నాకు మస్తు నచ్చింది. వాళ్ళు 2-3 days నుంచి అడుగుతున్నారు క్రాబ్ అని. నేను కూడా చూసిన నిన్న మన వీడియోలో కూడా ఇంకా మన వీడియోలో మేము అవన్నీ చేస్తాం చూసినాం అని చెప్పేసరికి ఇంకా వాళ్ళు ఇంకా ఎక్కువ అడిగినారు క్రాబ్ అని. మొత్తం చూడు మా లోపల మమ్మీ ఉడికిపోయింది మమ్మీ మంచిగా. అరే ఇది నమ్మలొచ్చిన మెత్త ఉంది, గట్టిగా ఉంది అంటున్నావు ఏంద్రా? అదే మా అక్క ఎట్లా తింటారు చూసిరా? మొత్తం వదుకుని అసలు ఏం నిజమే.
తింటే ఏమో తిన్నా అంటావు. అంత ఇష్టమా నీకు? మస్తు ఇష్టం రా, దొరకవు కానీ మస్తు ఇష్టం. కానీ అన్నంలో కంటే ఇట్లా ఉత్తి తినేసేయండి, ఇట్లా అన్నంలో తినలేము, ఎందుకంటే అన్నంలో తింటే గొంతుకుని తిన్నాం. రెండు చేతులకి ఇట్లకే పని పెట్టాం అనుకో. నార్మల్ చేపలానే ఉంది కానీ కొంచెం షెల్ ఉండి డిఫరెంట్ ఉంది. మాకు ఇంకా దీన్ని ఏమో మసాలాలు వేసి కేఎఫ్సీ అంటుంది. పప్పి నువ్వు తినలేవి? తిన్నాం. తినలే అమ్మా, వాడివే ఇంకా ఆడివి, నేను తినేసిన. కథలు పడకు, నాది మొత్తం ఎప్పుడో తినేసి నీవి కూడా నేనే తింటున్నా. ఎందుకులే వేస్ట్ ఎందుకు చేసుడని. ఇదంతా షెల్లే ఉంది మమ్మీ, దీంట్లో కండ ఏం లేదు. ఉందిరా తిన్నుడు. ఇంట్లో ఉడికిపోయిందన్నా అది, అదే మనం పులుసు పెట్టుకున్నాం అనుకో, పీలుస్తుంటే వస్తుంది, మూలకలోంచి వస్తుంది చూడు, ఆ టైప్లో దీనిలోంచి వస్తుంది. అదంతా మీ ఇద్దరిదేరా, నేను తినేసిన మింగేసిన. మొత్తం సాపు సూపర్ అండి. నీవు ఆల్రెడీ 2 కాళ్ళు నేను తిన్నా, అది చూపిస్తున్నావు. అయితే మీరు అడిగిన క్రాప్ ఛాలెంజ్ చేసినాం. నువ్వు తినవా? తినా ఉండు తినేని. మా మమ్మీ మా అక్క అయితే నువ్వు తినకపోతే తింటాను, అది కూడా ఇస్తా అనుకునేమో తినేసిన. ఆడిది కూడా ఇస్తా అని అనుకున్నామంట మమ్మీ. అది ఇందాక నన్ను చూస్తుంటే ఫాస్ట్ తింటుండేమో అనుకొని చూస్తారు అనుకున్నా కానీ వాడు తినకుండా ఇస్తే బాగా తిందాం అనుకున్నామా. ఇట్లాంటివి మంచి టేస్ట్ ఉన్నాయి మాత్రం ముక్కులో పెట్టినాక 3 1 తెస్తావు. ఆ బన్నులు గిన్నెలు ఇంకా అయిపోయింది. నేనేమేరా ఇది కూడా ఇచ్చేస్తున్నాను. ఎందుకు దాన్ని దోలాడు. ఇలాంటి మంచి మంచి ఛాలెంజెస్ ఇంకా కావాలా? అయితే మంచి ఛాలెంజెస్ కోసం కామెంట్ చేయండి తప్పకుండా. ఒకదాని తర్వాత ఒకటి చేసుకుంటానే వస్తాడు. మీరు చెప్పుకోరి. మీకు ఇంకా 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 నేను ఇట్లానే మంచిగా తినే వీడియోస్ కావాలనుకుంటున్నారా? అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంజితాజ్ వరల్డ్ యూట్యూబ్ ఛానల్. అది కూడా చేసుకోండి, నా చేసుకోండి ఫస్ట్. నా ఛాలెంజ్ కూడా ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ నా కొడుకు సబ్స్క్రైబర్, ఆల్రెడీ నా సబ్స్క్రైబర్స్ నా తమ్ముడు సబ్స్క్రైబర్. సరే ముగ్గురిని చేసుకోండి. ముగ్గురు వీడియోలు బాగుంటాయి కాబట్టి ముగ్గురిని చేసుకోండి. ముగ్గురు ఛానల్లో నా ఛాలెంజ్ గురించి కామెంట్ చేయండి. అట్లే ఇంకా మీకు ఏమేమి కావాలనో బాగా లైక్స్ వచ్చే కామెంట్స్ పెట్టండి. అది నెక్స్ట్ వీడియోలో చేస్తాం, ఎల్లుండి వీడియోలో. నాన్ వెజ్ అయితే నేను వచ్చి చేస్తా, వెజ్ స్వీట్లు లాంటివి అయితే నన్ను ఎక్స్పెక్ట్ చేయొద్దు, వీళ్ళిద్దరు కూర్చుంటారు. అయితే నాన్ వెజ్ పెడతాం. ఓకేనా? అయితే బాయ్.